నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చిండు. ఎప్పుడు వచ్చిండంటే మొన్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిండు. ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆ సమావేశాలు అయితే పార్టీ పరంగా పెట్టిండు. ఆ పార్టీ పరంగా సమావేశాలు ఏం చేస్తారంటే ఇక రావేగా మీకు తోలు తీస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక మరి మీరు తోలు తీసేది ఎక్కడ ఇవ్వాలి సార్ అంటే, మీరు 2 సంవత్సరాల నుంచేమో ఏం లేదు, అసెంబ్లీకి కూడా రాలేదు, కాబట్టి అసెంబ్లీకి రావే తెలుసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మరి ఏ విధంగా మీరు పోతారో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మరి మా పార్టీ గెలిచింది అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు, కేసీఆర్ గారు అంటా ఉన్నారు. కొంచెం మిస్ అయినవే మేము, లేకపోతే పార్టీ గుర్తులు ఉంటేనా మొత్తం మేమే కొట్టుకొని వద్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు, పార్టీ గుర్తులు ఉంటే మాత్రం మొత్తం మేము టీఆర్ఎస్ఏ గెలిచేది, ఆ గుర్తుల వల్ల మాత్రం మేము కొంచెం తక్కువ ఓడిపోయినాం అని చెప్పేసి కేసీఆర్ గారు రాని దమ్ముంటే రావా తెలుసుకుందాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు. మీరంతా తెలుసుకోవాల్సింది చట్టసభలో తెలుసుకొని ప్రజా సమస్యలు ఏదో తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని, మేము ఈ పార్టీలను నమ్ముకొని ఎంతమంది వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన నాయకులు రోడ్డున పడతారో చూడాల్సిన సందర్భం ఉన్నది. అప్పులపాలు అవుతా ఉన్నారు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒకరిని మించి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే మా ప్రజలేమంతా మొత్తం అక్కడ కూర్చొని మా నాయకుడు చెప్పినా వీళ్ళు గల్లలు దించుకుంటా ఉన్నారు. కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చట్టసభలో కదా తేల్చుకోవాల్సింది. చట్టసభలో అమలు కానీ వచ్చేసి మీరు బయటకు వచ్చి ప్రజల ముంగిటే కదా మీరు పెట్టాల్సింది. ఖచ్చితంగా మీరు ఇద్దరు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే అని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడ తెలుసుకుంటా మీ కథ. ఈ ప్రజల పైన మీకు నమ్మకమే ఉంటే అక్కడ తెలుసుకోరు. అక్కడ 2 సంవత్సరాల నుంచో మీరు రారు, ఇవాళ వచ్చేసేమో ముచ్చట్లు చెప్తారు. ఇక ముఖ్యమంత్రి గారు రావా ఇక్కడ తెలుసుకుందామని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇక మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ కదా మీరు ప్రజల పక్షాన తెలుసుకో. మా ప్రజలను రెచ్చగొట్టకండి, మా ప్రజలందరినీ రెచ్చగొట్టి ఆగం చేయొద్దు. నిజాయితీగా మీకు చిత్తశుద్ధి, మీకు బాధ్యత ఉంటే చట్టసభలో తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు చట్టాలను గౌరవించే వ్యక్తులుగా మీరు ఉండి ప్రమాణాలు చేస్తారు, కానీ అసెంబ్లీకి రారు. హామీలు ఇస్తారు, దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాను, భగవద్గీత ప్రమాణం చేస్తానని ప్రమాణాలు చేస్తారు, కానీ ప్రజలకు మాత్రం మేలు జరగదు. నిజంగా ఇద్దరికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తేల్చుకోవాలి. ప్రజల మధ్యలో వీళ్ళని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.